అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే అంటూ కమల్ అయితే స్వీట్స్ పట్టుకొని వస్తూ ఉంటాడు. ఏంటి గుడ్ న్యూస్ అని అంటే, ముందు స్వీట్స్ తీసుకోండి, గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను అని అంటూ ఉంటాడు కమల్. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే ఏంటి గుడ్ న్యూస్ అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక కమల్ అయితే అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు, గుడ్ న్యూస్ ఏమై ఉంటుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక స్వీట్స్ వీళ్ళు తింటూ ఉంటే, గుడ్ న్యూస్ ఏంటో మీకు చెప్పాలి కదా అని అంటూ, అవని వదినికి మళ్ళీ మన ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది, నాన్న మన ఆఫీస్లోనే తన్ని ఉద్యోగినిగా జాయిన్ చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే పల్లవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పార్వతి కూడా షాక్ అయ్యి లేచి నిలబడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు తింటున్న స్వీట్స్ అయితే ఒకసారిగా పలుమారి పైకి నిలబడుతూ ఉంటారు. ఇక శ్రీయ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఓర్ నాయనో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక శ్రీకర్ వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవని వదిని మళ్ళీ నాన్న ఇంట్లో మన ఆఫీస్లోనే జాయిన్ చేసేలా చేశాడు అని కమల్ చెప్తూ ఉంటాడు. వీళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. మిస్టర్ అక్షయ్ అని చెప్పేసి అవని అయితే ఆఫీస్ ఫైల్ అయితే చెక్ చేస్తూ, ఈ ఫైల్స్లో చాలా తప్పులు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఇవి ఉన్నాయి, మీరు కరెక్ట్ చేసుకోవాలి కదా అని అనేసరికి, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అనేసరికి, మిస్టర్ అక్షయ్ వర్క్ విషయంలో చాలా దినిగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మీరు ఈ వర్క్లో చాలా ఇవి తప్పులు ఉన్నాయి, వీటిని సరిదిద్దండి, వేగంగా సరిదిద్ది ఈ ప్రాజెక్ట్ పని కంప్లీట్ చేయండి అనేది అంటూ ఉంటుంది. ఇక అక్షయ్కి అయితే చెమటలు పట్టి నీళ్ళు తాగుతూ ఉంటాడు. ఏంటి అవని అయినా ఎంత తెలుసా అనేది అనుకుని షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అనేది అక్షయ్ అనేసరికి, మిస్టర్ అక్షయ్ వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్గా ఉండాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాట అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, షాక్ అవుతూ ఉంటాడు అవని మాటలకి.